హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. ఉదయాన్నే ఎలాంటి పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే వడలండి. చాలా హెల్దీ కూడా అండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఇటు కాంబినేషన్గా పల్లీల చట్నీ అయినా టమాటా చట్నీ అయినా వీటితో తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా స్నాక్స్ కింద అయినా ఎలాగైనా తీసుకోవచ్చండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు దాకా అటుకులు వేసుకోండి. ఇక్కడ అటుకులు పల్చవి అయినా పర్వాలేదు, మందంగా ఉన్నా పర్వాలేదండి. ఏ అటుకులైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నీళ్ళను పోసి వీలైనంతగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కడుక్కున్న అటుకులని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు సుజీ రవ్వ, అరకప్పు పెరుగును వేసుకోండి. ఇక్కడ పుల్లటి పెరుగు వేసుకుంటే వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నీళ్లు పోయకుండా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఇక్కడ మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలండి. వడలకి వేసుకుంటున్నాం కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయను చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఒక రొమ్మ కరివేపాకుని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక అరకప్పు దాకా కొత్తిమీర కాళ్ళతో సహా కట్ చేసి వేసుకోండి. ఈ వడల్లో కొత్తిమీర వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్గా ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ మీకు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా నీళ్లు పోయవలసిన అవసరం లేదండి. మనం ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాం కాబట్టి పిండి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజు వస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని కలుపుకునే లోపు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి. చూడండి, మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. పిండి మిశ్రమం ఈ విధంగా గట్టిగానే కలుపుకోవాలండి. ఇలా గట్టిగా ఉంటేనే వడలు ఆయిల్లో వేసినప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ పీల్చవండి. పైర్ లేయర్ అనేది క్రిస్పీగా, లోను కూడా చక్కగా ఉడికి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు కొద్దిగా లూజుగా అనిపించింది అనుకోండి, చేతిని కొద్దిగా నీళ్ళతోటి తడుపుకొని మీడియం సైజులో పిండిని తీసుకుని మనం వడలకి ఎలాగైతే ఒత్తుకుంటామో అదేవిధంగా ఇలా కవర్తో కానీ మీకు వీలుగా ఉంటే చేత్తోనైనా ఒత్తుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నాక ఒక్కొక్క వడని ఆయిల్లోకి వేసేసుకోవడమేనండి. ఇక్కడ మీకు ఆయిల్లో ఎన్ని వడలు అయితే పడతాయో అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని ఎక్కువ హీట్లో కాకుండా మోడరేట్ హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా లోను కూడా చక్కగా ఉడుకుతుందండి. పైన లేయర్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఆయిల్ మట్టిగా ఎక్కువ పేర్చుదండి. ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చాక ఆయిల్లో నుంచి తీసేయాలి. చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ప్లేట్లోకి వేసుకుందాం. అలాగే మిగిలిన పిండిని కూడా వడల కింద వేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవడమేనండి. ఎక్కువ ఆయిల్ కూడా పేర్చదండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ వడలు మనకి రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. వీటికి కాంబినేషన్గా పల్లీల చట్నీ లేదా టమాటో కెచప్తో తిన్నా లేదా టమాటో చట్నీతో తిన్నా వేటితో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగా ఒట్టివే తినేవచ్చండి. అంత బాగుంటాయి. మినపగారెలు కూడా అంత టేస్టీగా ఉండవేమో. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, పైన ఎంత క్రిస్పీగా లోన్ ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పెచ్చు, అలాగే హెల్దీ కూడా. మరి తప్పకుండా ట్రై చేయండి. ఓన్లీ 15 నిమిషాల్లోనే ఎలాంటి పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా 15 నిమిషాల్లోనే ఈ వడల్ని తయారు చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వడల రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మళ్ళీ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.